విభజన సమస్యలపై గవర్నర్ చొరవ. ఫిబ్రవరి 1న రాజ్భవన్లో చర్చలు. హైదరాబాద్ బండ్లగూడలో విషాదం. లిఫ్ట్ కూలీ కార్మికుడు మృతి. ట్రంప్ నిషేధ జాబితాలో పాకిస్తాన్ హిట్ లిస్టులో ఉందన్న అమెరికా వర్గాలు. కడపలో వెంకన్న వార్షికోత్సవాలు. చినశేష వాహనంపై స్వామివారు. హైదరాబాద్ లో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లు ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. గతంలో నిర్మాణంలో ఉన్న భవంతులో పేకమేడల్లా కూలి పలువురు దుర్మరణం చెందిన విషాదాంత ఘటనలు మర్చిపోకముందే మరో ప్రమాదం జరిగింది. కొత్తగా కడుతున్న అపార్ట్మెంట్లోని లిఫ్ట్ కిందకు పడిపోయింది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బండ్లగూడ ఇంద్రప్రస్థ కాలనీలో జరిగిన ఈ ప్రమాదంలో మహిళా కూలీ పద్మ మృతి చెందింది. మరో మహిళ సాల్మకి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. లిఫ్ట్ కూలిన వెంటనే బిల్డర్, బిల్డింగ్ యజమాని ఇద్దరూ పరారయ్యారు. అదే డబ్బా అందిస్తుంటది. మేమైతే వాళ్ళకి రిలేషన్ అవుతాం. ఏం జరిగింది? అది క్రేన్ మీద పడుతుంది. ఈమె ఏం చేస్తుంది అక్కడ? ఈమె పని చేస్తుంది. అదే తిరుమలలో అపహరణకు గురైన నవ్యశ్రీ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. అయితే ఆర్టీసీ బస్టాండు, జీఎంసీ టోల్గేట్ వరకు వెళ్లి ఆగిపోయాయి పోలీసు జాగిలాలు. చిన్నారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను దించామన్నారు స్థానిక డీఎస్పీ. త్వరలోనే చిన్నారిని క్షేమంగా తీసుకొస్తామని భరోసా ఇస్తున్నారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో చిన్నారి కిడ్నాప్ ఘటన పోలీసులకు సవాల్గా మారింది. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం తుమ్మచెర్ల గ్రామానికి చెందిన మహాత్మా దంపతులు నిన్న ఉదయం ఇద్దరు పిల్లలతో కలిసి యాత్రికుల వసతి సముదాయం 2లో సేద తీరారు. గంట తర్వాత లేచి చూసేసరికి 5 సంవత్సరాల నవ్యశ్రీ కనిపించలేదు. చుట్టుపక్కల అంతా వెతికారు, కానీ చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు చిన్నారిని ఓ వ్యక్తి ఎత్తుకెళ్లడం గమనించారు. దీంతో కిడ్నాప్ కి గురైన చిన్నారిని రక్షించడానికి దర్యాప్తు ముమ్మరం చేశారు. మరిన్ని వివరాలు కరెస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్, ఏమంటున్నారు పోలీసులు? ఏమంటున్నారు? సీసీటీవీ దృశ్యాలున్న పోలీసులు నిందితుడిని ఏమైనా గమనించారా? స్వాతి, నిన్నటి రోజు ఉదయం యాత్రికుల వసతి సముదాయంలో అపహరణ గురైనటువంటి చిన్నారి సంఘటన సంచలనం కలిగిస్తుంది. దీనికి సంబంధించి తిరుమల పోలీసులు ఈ కేసును ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని దర్యాప్తును ప్రారంభించారు. నిన్న ఉదయం 7:15 చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తి యాత్రికుల వసతి సముదాయం 2 నుంచి గుర్తించడం, దానికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులకు చూపించినప్పటికీ ఆ గుర్తు తెలియని వ్యక్తిని తల్లిదండ్రులు కూడా గుర్తించకపోవడంతో ఒక గుర్తు తెలియని వ్యక్తి చిన్నారిని అపహరించుకున్నట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు. దీనికి సంబంధించి నిన్నటి రోజే ప్రత్యేక టీములను ఏర్పాటు చేసి గాలింపులు ప్రారంభించినప్పటికీ ఇప్పటి వరకు కూడా పోలీసులకు ఎలాంటి క్లూ లభించకపోవడంతో ఇవాళ రోజున డాగ్ స్క్వాడ్ ద్వారా కూడా గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారి బస్ చేసినటువంటి యాత్రికుల వసతి సముదాయం నుంచి కూడా డాగ్ స్క్వాడ్ తిరుమలలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ అటు నుంచి కూడా జీఎంసీ టోల్ గేట్ వరకు వెళ్లడంతో చిన్నారిని ఎత్తుకెళ్లినటువంటి వ్యక్తి ఆర్టీసీ బస్సులో తిరుమల నుంచి వెళ్లినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. దీంతో ప్రత్యేక టీములను ఏర్పాటు చేశాం. చిన్నారికి సంబంధించినటువంటి కేసును త్వరలోనే ఛేదిస్తా ఉన్నటువంటి సమాచారాన్ని పోలీసులు అందిస్తున్నారు. స్వాతి,
రైట్ మోహన్, థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లా తునిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దుర్గదాస్ వీధిలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. తుని మార్కెట్ యార్డులో సెక్రటరీగా పనిచేస్తున్న కాకర్ల నాగేశ్వరరావు నివాసం ఉంటున్న 3rd ఫ్లోర్ లో ఈ మంటలు చెలరేగాయి. వెంటనే కాకర్ల కుటుంబీకులతో పాటు అపార్ట్మెంట్ వాసులంతా కిందికి దిగేశారు. ఫైర్ ఇంజిన్లు రంగంలోకి దిగి మంటల్ని అదుపులోకి తెచ్చాయి. పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగిన ఫ్లాట్ లో గృహోపకరణాలు కాలి బూడిదయ్యాయి. 5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనాలున్నాయి. కృష్ణా జిల్లా బాపులపాడు రైతులతో ముఖాముఖిలో పాల్గొన్నారు వైఎస్ జగన్. లైవ్ చూద్దాం. కాలువ కిందనే పైపులు చెప్తారు, పట్టుసీమ నీళ్లు మరి ఎక్కడికి పోయినాయో ఎవరికి అర్థం కావడం లేదు. మాకు మాత్రం బీడులుగానే భూములు కనిపిస్తా ఉన్నాయి. గొర్రెలకి ఇచ్చామంటే ఎకరానికి 500 గొర్రెలకి ఇచ్చేసామంటే మొత్తం డేటా అంతా ఎంత పూర్తిగా గొర్రెలకు ఇచ్చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. గొర్రెలు కూడా పూర్తిగా కనిపిస్తా ఉన్నాయి. అంతేనా? ఇదంతా కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీలు స్టోర్ చేసుకునే అవకాశం ఉన్న ప్రాజెక్టు. 45 టీఎంసీలు స్టోర్ చేసుకునే అవకాశం ఉన్న పులిచింతల ప్రాజెక్టులో ఇవాళ పులిచింతల్లో కేవలం 22 టీఎంసీలు మాత్రమే స్టోర్ చేసి నీళ్లు పెట్టారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ గవర్నమెంట్ కు వాళ్ళు ఇప్పటికీ లేఖల మీద లేఖలు రాస్తా ఉన్నారు. మాకు సంబంధించిన R&R ప్యాకేజ్ మాకు ఇవ్వండి, మాకు సంబంధించిన R&R ప్యాకేజీలో ఇంకా 120 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. ఆ 120 కోట్ల రూపాయలు మాకు ఇచ్చేస్తే మీరు 45 టీఎంసీలు నీళ్లు కెపాసిటీ అక్కడ స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలుగా లేఖల మీద లేఖలు రాస్తా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు అరకొర నిధులు మాత్రమే ఈ R&R ప్యాకేజీకి ఇస్తూ వచ్చాడు. కాబట్టి ఇంతవరకు పులిచింతల్లో 45 టీఎంసీలు స్టోర్ చేసుకునే కెపాసిటీ అవకాశం ఉన్నా కూడా స్టోర్ చేయలేని పరిస్థితి. నీరు కూడా చంద్రబాబు నాయుడు గారు మాక్సిమం స్టోర్ చేసింది 28 టీఎంసీల కన్నా మించి స్టోర్ చేయలేని పరిస్థితి. ఇవాళ ఇదే పులిచింతల్లో 45 టీఎంసీలు స్టోర్ చేయగలిగిన పరిస్థితి ఉన్నా కూడా కేవలం 22 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచిన పరిస్థితి. ఇదే పులిచింతల్లో నీళ్లు ఉంటే ఇదే నీళ్లు ప్రకాశం బ్యారేజీకి పోతాయి. ప్రకాశం బ్యారేజీకి నీళ్లు ఏదైతే పోతాయో అదే ఏలూరు కాలువ నుంచి ఈ ప్రాంతమంతా కూడా సస్యశ్యామలంగా ఉండే పరిస్థితి. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు చేయవలసిన పని చేయకుండా కేవలం ఆ పులిచింతల్లో 120 కోట్ల రూపాయల R&R ప్యాకేజ్ కింద వాళ్ళు అడుగుతా ఉన్నది గత 2 సంవత్సరాలుగా అడుగుతా ఉన్నది. కనీసం చంద్రబాబు నాయుడు గారు చెయ్యకపోవడం వల్ల ఇంత దారుణమైన పరిస్థితి ఉంది. పైగా ఇదే చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ అని అంటాడు. ఇదే పట్ల మదన్ అంటున్నాడు, వాళ్ళ ఉమామహేశ్వరరావు అని అంటున్నాడు. ఈ మినుము పంటలు ఇలా చూపించి పట్టిసీమ అని అంటాడు. పట్టిసీమ నీళ్లు మరి ఏమైనాయని చెప్పి ఒకవైపునేమో పట్టిసీమ నుంచి 40 టీఎంసీలు నీళ్లు తీసుకొచ్చినాము అని చెప్పి ఒకవైపు చెప్తాడు. మరోవైపున ప్రకాశం బ్యారేజ్ కిందికి దిగువకు 55 టీఎంసీలు నీళ్లు సముద్రంలోకి కలుపుతాడు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు నీళ్లు ఏం తెచ్చినా నీళ్లు సముద్రంలోకి కలుపుతా ఉన్నాడా లేకపోతే రైతులకు ఇస్తా ఉన్నాడా అని చెప్పి నిదర్శనం చెప్పడానికి ఈ మినుము పంటలు చూపిస్తా ఉన్నాడు. మరి ఒకవైపునేమో ఈ మాటలు మాట్లాడుతా ఉన్నాడు, మరోవైపున చూస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు చేయవలసిన పని చేయకపోవడం వల్ల గత 2 సంవత్సరాలుగా రైతులు బ్రతకలేక వరి వేసుకోలేక మినుము వేస్తా ఉన్న పరిస్థితి. ఈ సంవత్సరం మినుము వేస్తే 3 సార్లు మినుము వేస్తే 3 సార్లు మినుముకు వైరస్ వచ్చిన పరిస్థితి. మామూలుగా ఈ వైరస్ అన్నది మెట్ట ప్రాంతంలో ఉన్న మినుముకు మాత్రమే వైరస్ వస్తుంది. డెల్టా ప్రాంతంలో ఇంతవరకు మినుముకు వైరస్ ఎప్పుడు కూడా రాదు. కానీ ఇవాళ డెల్టా ప్రాంతంలో కూడా నీళ్లు లేని పరిస్థితుల వల్ల ఇక్కడ కూడా మినుముకు వైరస్ వచ్చి అగసాట్లు పడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మీరే చెప్పండి, మన మినుము కాస్తో కూస్తో వేసుకుని వస్తున్న పరిస్థితుల్లో
ఆ మినుముకు కనీసం సర్వేలు చేయడానికన్నా కనీసం అధికారులు వచ్చి సర్వేలన్నా చేస్తారా? చచ్చిపోయిందంటే చూసేవాళ్ళు లేరండి. అది దానికి ఏం చెప్పవచ్చు చెప్తా కూడా చూసేవాళ్ళు ఎవరు లేరు. చచ్చిపోయింది మినుము అని చెప్పి చెప్తా ఉన్నా కూడా చూసే పరిస్థితి కూడా లేదు. సర్వేలు కదా దేవుడు ఎరుగు, సర్వేలు లేవు, ఇన్పుట్ సబ్సిడీలు లేవు. అంతేనా? ఈ 2 సంవత్సరాల నుంచి సర్వేలు లేవు, ఇన్పుట్ సబ్సిడీలు లేవు. ఇన్సూరెన్స్ ఈ సంవత్సరం కొంతమంది ఇన్సూరెన్స్ కడితే అవి కూడా కొంతమందికే, రైతుల్లో 100 మంది ఉంటే ఒక 2-3 రాసి కట్టుకోవాలి రాలేదండి. 2-3 రైతుల్లో 100 మంది ఉంటే 2-3 మాత్రమే ఇన్సూరెన్స్ రాస్తా ఉన్నారు. అది కూడా అందరికీ రాయడం లేదు ఇన్సూరెన్స్ కూడా. ఇది పరిస్థితి. అంతేనా? 100 మందికి కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి మాత్రమే రాసుకున్నారు. మిగిలిన వాళ్ళకి అది కూడా రాయడం నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఏంగా ఉంది పరిస్థితి అని చెప్పి కనీసం ఇదే కృష్ణా జిల్లాలోనే చంద్రబాబు నాయుడు గారు మాటి మాటికి ఇదే గన్నవరం నుంచి ఎయిర్పోర్ట్, ఇదే గన్నవరం నుంచి విమానం ఎక్కుతాడు. ఇదే గన్నవరంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు. ఇదే జిల్లాకు చెందిన ఇరిగేషన్ మినిస్టర్ ఇక్కడి నుంచి ఇదే జిల్లాకు సంబంధించిన వ్యక్తున్నాడు. ఇదే జిల్లాకు సంబంధించి రోజు విమానాలు ఎక్కేది ఇదే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కుతారు. కానీ రైతుల పరిస్థితి దారుణంగా ఉంది అనే సంగతి కూడా తెలుసుకోవాలి. పక్కన పెట్టిన పరిస్థితులు డెల్టా ప్రాంతాల్లో మొట్టమొదటి ఏలూరు కాలువ వస్తే మొట్టమొదటి ఊడ్చేది ఊరే కారణమేనా? ఏలూరు కాలువ ద్వారా డెల్టా ప్రాంతంలో మొట్టమొదటి ఊడ్చేది కానుమూరు. కానుమూరు ఎన్ని ఎకరాలు ఉందన్నా? మొత్తం 3,000 ఎకరాలు ఉందండి. మొత్తం 3,000 ఎకరాల పరిస్థితి ఇదే మాదిరిగానే 3,000 ఎన్ని వేశారు? బ్యాక్ న్యూస్. ఏపీ తెలంగాణ మధ్య నెలకొన్న విభజన సమస్యల పరిష్కారానికి 2 రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రంగంలోకి దిగుతున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన రాజ్భవన్లో ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నారు. 2 రాష్ట్రాలకు చెందిన మంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఏపీ నుంచి మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు పాల్గొనున్నారు. తెలంగాణ నుంచి ఎవరెవరు ఈ చర్చల్లో పాల్గొంటారు అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. రాష్ట్ర విభజన జరిగే 2.5 ఏళ్లు దాటినా ఇప్పటికీ కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయి. ఇందులో కీలకమైన 9, 10 షెడ్యూల్ కు సంబంధించిన అంశాలున్నాయి. కేంద్ర దృష్టికి వెళ్లిన పరిష్కారం కాకపోవడంతో గవర్నర్ రంగంలోకి దిగుతున్నారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి ప్రాజెక్టును అడ్డుకుంటూ జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు టీడీపీ నేతలు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు జగన్ చేస్తున్న యత్నాలను రైతులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. విశాఖ సమ్మిట్ ను కూడా అడ్డుకునేందుకు యత్నించి విఫలమయ్యారన్నారు ఏపీ మంత్రి దేవినేని. నల్గొండ జిల్లా హాలియాలోని సాగర్ కాలువలో 2 గల్లంతయ్యారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువలో 14వ నంబర్ మైలురాయి వద్ద స్నానానికి దిగిన 2 కొట్టుకుపోయారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గల్లంతైన వారిని ఆదుకునేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. పూణే ఇన్ఫోసిస్ కార్యాలయంలో 25 ఏళ్ల మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ను దారుణంగా హత్య చేశారు. కంప్యూటర్ కేబుళ్లతో గొంతు నిలిమి చంపేశారు. ఆదివారం సాయంత్రం ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈమెను కేరళకు చెందిన ఆనంద్ కే రాజిలా రాజుగా గుర్తించారు. ఇన్ఫోసిస్ భవనం 9వ అంతస్తులో విధి నిర్వహణలో ఉన్న ఆమెను గొంతు నిలిమి చంపేశారు. అయితే ఈ కేసులో సెక్యూరిటీ గార్డును అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఇప్పటి వరకు ఉన్న 15% సర్వీస్ ట్యాక్స్ ను 16 నుంచి 18% పెంచే దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే బడ్జెట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ మేరకు ప్రతిపాదించే అవకాశం ఉంది. త్వరలో అమలు కానున్న జీఎస్టీకి అనుగుణంగా ఉండేందుకు సర్వీస్ ట్యాక్స్ పెంచనున్నారు. జీఎస్టీలో 5, 12, 18, 28% మేర స్లాబులు ఉండాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సర్వీస్ ట్యాక్స్ పెంచనున్నారు. విమాన ఛార్జీలు, హోటల్, ఫోన్ బిల్లులు భారీగా మారనున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో నగదు విత్డ్రా పరిమితిని పెంచాలన్న ఈసీ విజ్ఞప్తిని ఆర్బీఐ తోసిపుచ్చింది. ఎన్నికల్లో ప్రచారానికి ఖర్చులుంటాయి కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు రిలాక్సేషన్ ఇవ్వాలంటూ ఇటీవలే ఆర్బీఐకి ఈసీ లేఖ రాసింది. ప్రస్తుతం బ్యాంకుల నుంచి వారానికి 24,000 రూపాయలు వస్తుండగా అభ్యర్థులకు 2 లక్షల రూపాయలు తీసుకునేందుకు వెసులుబాటు కల్పించాలని కోరింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిమితి పెంచడం కుదరదని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీంతో ఆర్బీఐ తీరుపై ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
పన్ను ఎగవేతదారులపై ఐటీ శాఖ సీరియస్ గా దృష్టి పెట్టింది. ఎక్కువ సంఖ్యలో పాన్ కార్డులు తీసుకుని వాటి ఆధారంగా పన్ను ఎగవేస్తున్న వారిపై కొరడా ఝుళిపించేందుకు సిద్దమైంది. ఇప్పటికే నోట్ల రద్దు తర్వాత బ్యాంకులు, పోస్టాఫీసులు ఐటీ రిటర్న్స్ ద్వారా వచ్చిన సమాచారాన్ని విశ్లేషించే పనిలో ఉంది. ఎక్కువ సంఖ్యలో పాన్ కార్డులు తీసుకున్న వారి వివరాలు సేకరించి చర్యలు తీసుకునేందుకు రంగం సిద్దం చేసింది ఐటీ శాఖ. దీని ద్వారా ట్యాక్సులు కట్టే వారి ఫుల్ డీటెయిల్స్ ప్రిపేర్ చేసి పన్ను ఎగవేతదారులపై చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. న్యూస్ గాంధీ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా మహాత్ముడికి నివాళులర్పించారు. ప్రజలు ఎక్కడికక్కడే మౌనం పాటించాలన్న ప్రధాని పిలుపుకు అందరూ స్పందించారు. దేశవ్యాప్తంగా 11 గంటల 2 నిమిషాల పాటు ట్రాఫిక్ నిలిపివేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లోనూ మౌనం పాటించారు. గాంధీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీ రాజ్ఘాట్ లో మహాత్మునికి నివాళులర్పించారు రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోడీ. వీరితో పాటు త్రివిధ దళాధిపతులు బాపూజీ సమాధి వద్ద పుష్పగుచ్చాలు అర్పించి మౌనం పాటించారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లో బాపుఘాట్ ను సందర్శించారు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్. దేశ స్వాతంత్ర్యోద్యమంలో గాంధీ సేవని స్మరించుకుంటూ నివాళులర్పించారు. బాపుఘాట్ వద్ద నివాళులర్పించిన వారిలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ, సీఎల్పీ నేత జానారెడ్డి ఉన్నారు. ఢిల్లీలో చలి, ఈకట్లు, పొగమంచు కష్టాలు కొనసాగుతున్నాయి. 8 గంటలకు కూడా రోడ్లపై వెలుతురు ప్రసరించట్లేదు. పొగమంచు దొంతర్లకు లైట్లు వేసి ఉంచినా రోడ్డు కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఉదయం వేళల్లో మరోవైపు పొగమంచు ప్రభావంతో రైళ్లు, విమాన ప్రయాణికులకు వెయిటింగ్ తప్పట్లేదు. విజిబిలిటీ లేక పలు 28 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 10 రైళ్లను రీషెడ్యూల్ చేశారు. ఒక ట్రైన్ రద్దు చేశారు. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసులన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ఎయిర్పోర్ట్లోనే గంటల తరబడి పడిగాపులు పడుతున్నారు ప్యాసింజర్స్. హిమాచల్ ప్రదేశ్ ను మంచు దుప్పటి కప్పేసింది. ధర్మశాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అతి శీతల గాలులకు తోడు మంచు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వచ్చేందుకు కూడా జంకుతున్నారు. కర్ణాటక మైసూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. చిక్హళ్లి గ్రామ సమీపంలో జరిగిన ఈ ఘటనలో 2 పోలీసులు మృతి చెందారు. కారు నుజ్జునుజ్జైంది.